ఉపాధి హామీ పనుల్లో పని చేస్తారో దాని ఫలితంగా కొంత నిధులు వస్తాయి. దాని ద్వారా సీసీ రోడ్స్ డ్రైనేజ్ చేసుకుంటాం. అందులో భాగంగా మొన్న 4 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వస్తే దానికి నేను తీసుకొచ్చిన శాంక్షన్ తెచ్చిన అని గొప్పలు చెప్పి 5 లక్షల సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఎమ్మెల్యే. అవి పాత సార్ అవి. నేనేం చెప్తున్నా, ఎన్ఆర్ఈజీ ఉపాధి హామీ లేబర్ పని చేసినటువంటి దాంట్లో మటీరియల్ కాంపోనెంట్ కింద సీసీ రోడ్లు డ్రైనేజీలు శాంక్షన్ చేసుకుంటాం. అదేదో నేను తెచ్చినా అని గొప్పలు చెప్పుకునే విధంగా 5 లక్షల రూపాయల సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కొడుతున్నాను. అటువంటి 5 లక్షల వర్కులు మా ఎంపీపీ జడ్పీటీసీలే కొట్టేశారు. సర్పంచులు ఎంపీపీ జడ్పీటీసీలే కొట్టేశారు. నేను కూడా పోకుంటే బ్రిడ్జు 8 కోట్లు. ఇటువంటి కోట్ల రూపాయల పనులు మనం తెచ్చి కొన్ని పనులకు నేను కొబ్బరికాయ కొట్టడానికి కూడా సరిపోలేదు. ఎంపీపీలు జడ్పీ మన జనాలకు ఎట్లా తయారు చేసిండు అని అంటే ప్రగతి ఏంటిది, వాళ్ళకు డెవలప్మెంట్ ఏంటిది వాళ్ళకు తెలనీయకుండా కందులు ఉంటే అచ్చుడే, తొట్లే ఉంటే అచ్చుడే, ఒల్లెలు కట్టించడం, ప్రతి ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి ఓన్లీ మందు తాగుడు తినుడు తప్ప వేరేదేం చేయలేదు. కార్యకర్తలకు ఏదైనా బాగు చేసుడు కాదు. వాళ్ళు ఎమ్మెల్యే రావటిండు అంటే వాళ్ళకు 2-3-4 వేల రూపాయల మందు ఇక మటన్ చికెన్ ఇది చేసి పెట్టి వాళ్ళు బాగులు చేసుకున్న సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు అది మాకు కష్టమవుతున్నది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే సాబ్ రాకచ్చిండు లగ్గంకు, మా ఎమ్మెల్యే సాబ్ రోజు మినిస్టర్ దగ్గరనా, చీఫ్ మినిస్టర్ దగ్గరనా, ఇంకేదైనా మంత్రుల దగ్గరనా, ఏదైనా ఆఫీసర్ ఓన్లీ డెవలప్మెంట్ తప్ప వేరే లేదు. రాత్రి 1 గంట 2 గంటలకు పండుకొని మబ్బున 4 గంటలకు లేచి కూడా ఓన్లీ మా కాన్స్టిట్యూషన్ ఎట్లయితే డెవలప్ అవుతుంది, ఏం చేయాలా, విద్యార్థులకు ఏం చేయాలా, హాస్పిటల్కి ఎట్లా డాక్టర్ని చేయాలి, ఇటువంటి దాని మీద ధ్యాస ఉన్నది. హనుమంత్ సింధే లెక్క తాగి తిని సోయి లేకుండా డప్పు పెడితే డ్యాన్స్ చేసుడు, బ్యాండ్ పెడితే డ్యాన్స్ చేసుడు మా ఎమ్మెల్యే ఇటువంటి కాదు. మా ఎమ్మెల్యే ఒకటే ఉన్నది, ఎట్లన్నా ఈ 4-5 ఏళ్ళల్లో మన నియోజకవర్గంకు మంచిగా అన్ని రకాల తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచనతో అతను నడుస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇటువంటి కామెంట్లు మీరు చేసుడు మీకు సరైన పద్ధతి కాదు. అవి మానుకోవాలా. ఏదైనా మీకు తెలిసి ఇంకేమైనా అడ్వైజ్ ఇవ్వండి, దానికి తప్పు అనుకున్నాం. కానీ ఏం లేని గొంగడికి ఒక్క బస్ స్టాండ్నే 30-40 కొబ్బరికాయలు కొట్టింది. ఇలాంటిది ఒక్క కొబ్బరికాయ అనేది ఉన్నదా? ఇక్కడ సోమూరు వాకు పెద్ద స్టాచ్యూ పెట్టి ఇనాగ్రేషన్ చేసి అక్కడ ఏమున్నది, ఏమైంది? ఇటువంటి మీరు ఏదో చేసిండు, మీరు ఏదో అనుకున్నారు. సచ్చిందాకా నేను హనుమంత్ సింధేనే ఉంటాను, సచ్చిందాకా కేసీఆర్ ఉంటాడు, మేమే ఉంటాము అన్నట్టు అనుకున్నారు. కానీ అది దేవుడు చూసిండు, మీకు ఓన్లీ చేయలేదు, దేవుడు చేసిండు. ఇప్పుడైనా మీరు గుణపాఠం నేర్చుకొని ముంగడ మీరు మంచిగా మీరు మంచిగా మీ జాగాలో మీరు మంచిగా ఉండి మంచిగా అడ్వైజ్ చేయండి. మీ అడ్వైజ్ ప్రకారం అది కూడా మేము మా పరిగణలోకి తీసుకొని పనిచేస్తాం.